టెనెంట్ సినిమా చూసే ఉంటారు కదా, అందులో ఒక నిర్మాణం ముక్కలు ముక్కలుగా కూలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ముక్కలన్నీ తిరిగి అదే భవనంగా ఏర్పడతాయి. అంటే ప్రభావం, ఎఫెక్ట్, కారణం, కాజ్ కన్నా ముందే జరిగి ఉంటుంది. దీన్నే రిట్రోకాసిలిటీ అంటారు. ఇది కొంచెం వింతగా అనిపించే సిద్ధాంతమే, కానీ చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు మన నిజ జీవితంలో కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది అని నిరూపించారు. మన గతం భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది అని ఈ సిద్ధాంతం యొక్క నిర్వచనం. ఉదాహరణకి మీరు భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగం చేస్తారు, ఎలా ఉండబోతున్నారు అనేది మీ గతం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ కాలేజీకి వెళ్లారు, మీరు ఏ నగరంలో ఉండేవారు అన్నది కూడా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అలా ఎలా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక చిన్న ఉదాహరణతో దీన్ని కూలంకషంగా వివరించేందుకు ప్రయత్నం చేద్దాం. దీనివల్ల మనకు అర్థం కాని క్వాంటం మెకానిక్స్ కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మీకు దొరకొచ్చు. ఏ శాస్త్రవేత్త అయినా తన సిద్ధాంతాన్ని బలపరుచుకునేందుకు సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత దాని మీద ఇతర శాస్త్రవేత్తలతో డిబేట్కు కూర్చుంటాడు. అలాగే దాదాపు 100 సంవత్సరాల క్రితం, అంటే ఒక శతాబ్దం క్రితం అత్యంత ప్రసిద్ధులైన ఇద్దరు శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక డిబేట్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు వారి సిద్ధాంతాలను బలపరుచుకోవడానికి మాత్రమే కాదు, వారికి వచ్చిన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి, వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్లారో తెలుసుకునేందుకు ఇటువంటి డిబేట్లు చాలా ఉపయోగపడతాయి. అప్పట్లో 16 సంవత్సరాల ఒక యువ శాస్త్రవేత్త అలాంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే రెట్రోకాజుయాలిటీ. ఆ శాస్త్రవేత్త తర్వాత కాలంలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ జనరల్ రిలేటివిటీగా గుర్తింపు పొందాడు. అతను సాక్ష్యాలతో సహా గతం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూపించాడు. ఇంతకీ ఆ శాస్త్రవేత్త పేరు జాన్ వీలర్. సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక తుఫానులా అతని ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. ఈ శాస్త్రవేత్త గురించి, అతని సిద్ధాంతాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అసలు డిబేట్ ఎందుకు జరిగింది, ఎవరి మధ్య జరిగిందో తెలుసుకుందాం. 1927లో బెల్జియంలోని బ్రస్లెర్స్ సాల్వై ఇన్స్టిట్యూట్లో తీసిన ఈ ఫోటోని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట చూసే ఉంటారు. అప్పట్లో ప్రపంచంలోని 29 భౌతిక శాస్త్రవేత్తలు ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అదే సోల్వే కాన్ఫరెన్స్. ఇందులో ఆ యూనివర్సిటీ మెట్ల మీద తీసుకున్న ఈ ఫోటోలో ఆల్బర్ట్ ఐన్స్టీన్, నీల్స్ బోర్, స్క్రోడరింగ్, మ్యాక్స్ ప్లాంక్, మ్యారీ క్యూరీ వంటి ముఖ్య శాస్త్రవేత్తలు అందరూ ఈ ఫోటోలో మనకు కనిపిస్తారు. ఈ అందరిలో ఉన్న ఒక సాధారణ విషయం, కామన్ పాయింట్, క్వాంటం మెకానిక్స్. వీళ్ళందరూ క్వాంటం మెకానిజంలో పనిచేసిన వాళ్లే. క్వాంటం మెకానిక్స్లో చిన్న చిన్న అటామిక్ పార్టికల్స్ గురించిన అధ్యయనం ఉంటుందని మనందరికీ తెలుసు. ఉదాహరణకి మెర్క్యూరీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని కనుగొన్నారు. రేడియో ధార్మిక పదార్థాల క్రమంపై కాకుండా లోపల ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ మీద ఆధారపడి ఉంటుందని నిరూపించిన మొదటి శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ. ఇక ఐన్స్టీన్కి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద చేసిన ప్రయోగానికి గాను నోబెల్ ప్రైజ్ వచ్చిందని మనందరికీ తెలుసు. ఏదైనా లోహం మీద కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్స్ బయటికి విడుదలవుతాయని, దానివల్ల కరెంటు ఉత్పత్తి అవుతుందని నిరూపించారు. అందుకే ఈ శాస్త్రవేత్తలు అందరినీ ఆ కాన్ఫరెన్స్కి పిలవడం జరిగింది. దానివల్ల సాధారణ ప్రజలకు ఆట్మాస్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్, న్యూటాన్స్ వీటన్నిటి గురించి అవగాహన వస్తుందన్నది ప్రధాన ఉద్దేశం. ఇవన్నీ పక్కన పెడితే ఐన్స్టీన్కి నీల్ బోర్కి మధ్య జరిగిన డిబేట్ ఇప్పుడు ప్రధాన అంశం. 1700లో న్యూటన్ కాంతి పదార్థాల ద్వారా ప్రయాణిస్తుంది అని తెలియజేశారు. కానీ 1800 ప్రారంభంలో థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త మొదటిసారి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కాంతి 2 పదార్థాలతో ప్రయాణిస్తుంది అని నిరూపించారు. డబుల్ స్లిట్ ప్రయోగంలో కాంతిపుంజం 2 నిలువు చీలికలతో అడ్డంకిని లక్ష్యంగా చేసుకుంటుంది. కాంతి చీలికల గుండా వెళుతుంది మరియు వెనుక స్క్రీన్ను తాకుతుంది. తద్వారా కాంతి పదాన్ని గమనించడం సాధ్యమవుతుంది. ప్రయోగాన్ని 1 లేదా 2 స్లిట్లు తెరచుండొచ్చు. అయినప్పటికీ ఇది డబుల్ స్లిట్ విధానం అత్యంత లోతైన ఫలితాలను అందిస్తుంది. ఒక చీలిక కవర్ చేయబడినప్పుడు ఒక స్క్రీన్పై ఒకే పంక్తి కాంతి ప్రదర్శింపబడుతుంది. ఏ చీలిక తెరిచి ఉందో దానిలో సమలేఖనం చేయబడుతుంది. ఈ ఫలితాల నుంచి 2 స్లిట్లు తెరిచుంటే ఫలితంగా నమూనా చీలికతో సమలేఖనం చేయబడిన 2 కాంతి రేఖలను చూపుతుందని ఊహించొచ్చు. ఈ సిద్ధాంతం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఆమోదించబడింది. 1924లో, అంటే కాన్ఫరెన్స్కి 3 సంవత్సరాల ముందు, ఎల్ఈడి బోర్లీ అనే శాస్త్రవేత్త కేవలం కాంతి మాత్రమే కాదు, ప్రతి పదార్థం, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఏదైనా తరంగాలుగానే ప్రయాణిస్తుంది అని నిరూపించారు. ఇప్పటి వరకు క్వాంటం మెకానిక్స్ అర్థం చేసుకునే విధానంలో ఎవరికీ సమస్య రాలేదు. అయితే కాన్ఫరెన్స్ జరిగిన సంవత్సరమే మరొక భౌతిక శాస్త్రవేత్త హెరియోబెర్గ్ తన అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాతే రెట్రోకాజుయాలిటీ ముందుకొచ్చింది. నిజానికి ఈ సూత్రం ప్రకారం ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వాటి వేగాన్ని, స్థానాన్ని కొలవచ్చు. ఉదాహరణ, ఒక నదిని మరియు అందులోని నీటిని తీసుకుందాం. నీరు అలలలాగా ప్రవహిస్తోంది. మీరు ఆ తరంగాల వేగాన్ని కొలవాలనుకుంటే
మీ ముందు ఒక్క నిమిషంలో ఎన్ని అలలు ప్రయాణం చేస్తాయో వాటిని లెక్క కట్టాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒక్కొక్క అల స్థానాన్ని మనం అక్కడ తెలుసుకోలేం. అందుకోసం ఆ అలలను ఫోటో తీయాలి. ఫోటో తీస్తే వేగాన్ని కనిపెట్టలేం. వీటిని నిర్వచించేందుకు హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రతి పదార్థం తరంగ రూపంలోనే ప్రయాణం చేస్తుంది అని నిర్ధారించారు. అయితే క్వాంటమ్ స్థాయిలో అన్ని కణాలు ఒకటిగా ఉంటాయి. వేవ్ ఆఫ్ సాలిటిబిలిటీ ఉంటుంది. తరంగాల రూపంలో ఉన్న కొంతసేపటి తర్వాత అవి ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటాయి. ఆ రూపానికి ఖచ్చితమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. అదే వేవ్ ఆఫ్ పాసిబిలిటీస్. అయితే ఐన్స్టీన్కి ఈ విషయం మింగుడు పడలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ నిర్ణయాత్మకమైన ధోరణిలోనే ఆలోచించేవాడు. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఫిజిక్స్ని చూశారో వారికి ఏ సాలిటిబిలిటీ, ప్రాబబిలిటీ అనేది నమ్మశక్యం కాని విషయాలు. దానికి తగ్గట్టు సబ్ అటామిక్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ మీద అతను చేసిన పరిశోధనల ఫోటోలు, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ కూడా దీనివల్ల అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. అందువల్ల ఈ కాన్ఫరెన్స్లో ఐన్స్టీన్ హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ సిద్ధాంతం తప్పు అని నిరూపించాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. నీల్స్ బోర్ అతను చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ను గణాంకాల ద్వారా నిరూపితం చేశారు. అతని ప్రకారం ఈ పరిశోధనలో డబుల్ స్లిట్లో కాంతి తరంగాల మాదిరిగానే వెళ్తుంది. కానీ స్క్రీన్ దగ్గరికి వెళ్లేసరికి మొదట పదార్థాన్ని డిటెక్ట్ ద్వారా పరిశీలిస్తే కాంతి ఇంటర్ఫీరెన్స్ మాదిరిగా కాకుండా టార్టెడ్గా ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపిస్తుంది. అంటే ఈ పదార్థాలు వాటి తరంగ రూపం వదిలి వేరే ఇతర రూపంలో ప్రయాణించాయి. ఈ పరిశోధన మీద ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత ఐన్స్టీన్కి బోర్ పరిశోధనలో ఎటువంటి లోపాలు కనిపించలేదు. ఫలితంగా బోర్ డిబేట్లో గెలిచాడు, ఐన్స్టీన్ను ఓడించాడు. అయితే ఇక్కడ ఎక్కడ రెట్రో క్యాజుయాలిటీ గురించి మనం మాట్లాడుకోలేదు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఐన్స్టీన్ ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకునే మనిషి కాదు కదా. అయితే జర్మనీలో నాజీ తిరుగుబాటు తర్వాత అమెరికాలోని ప్రిన్సెటన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేశాడు. అక్కడ అతనికి కొందరు సైంటిస్టులతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఇదే ప్రయోగం మీద పనిచేసి ఈపీఆర్ ప్రొడక్ట్స్ను వెలికితీశారు. ఇందులో బోర్ యొక్క పరిశోధనలో వారు ఒక తప్పుని వెతికి పట్టుకున్నారు. ఒక మూల పదార్థాన్ని 2 స్పిన్ పార్టికల్స్గా విభజించినప్పుడు అవి రెండూ ఒకదానికొకటి వ్యతిరేకం, సమానంగా స్పిన్ జరగాలి. అది లో ఆఫ్ యాంగులర్ మూమెంట్ యొక్క నియమం. ఇప్పుడు వాటి విలువ రద్దు అయి మూల పదార్థంతో సమానం అవుతుంది. ఇప్పుడు దీని అర్థం కాంతి సంవత్సరాల దూరం గనక ఉంచితే వాటి మధ్య సమాచారం ఉండాలి. పాసిబిలిటీ పరంగా అనేక తరంగాల రూపంలోకి మారినా ఒకదానికి ఒకటి ఎదురు పడినప్పుడు మాత్రం అవి వ్యతిరేకంగా వెళ్లాల్సిందే. లేదంటే లో ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ నియమానికి అర్థం ఉండదు. అయితే ఆ సమాచారం ఒక పదార్థం నుంచి మరొక పదార్థం ఇవ్వడానికి కాంతి కన్నా వేగంగా ఆ సమాచారం ప్రయాణించాలి. అప్పుడు విశ్వం యొక్క నియమం కూడా తప్పినట్టు అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత జాన్ బెల్ అనే శాస్త్రవేత్త దన్ బెల్ ఎక్విప్మెంట్లో ఐన్స్టీన్ సిద్ధాంతం తప్పు అని, నీల్ బోర్ సిద్ధాంతం ఒప్పు అని నిరూపించాడు. అయితే ఇక్కడ అసలు కథ మలుపు తిరిగింది. జాన్ వీలర్ చేసిన పరిశోధన అప్పటి పరిశోధనలను, శాస్త్రవేత్తలను అవాక్కయ్యేలా చేసింది. జాన్ వీలర్ సిద్ధాంతపరంగా, శాస్త్రీయ పరంగా గతం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అని నిరూపించాడు. ఈ పరిశోధనకి సంబంధించి వివరణ అప్పట్లో ఎవరి దగ్గర లేకుండా పోయింది. అదే డిలేడ్ చాయిస్ క్వాంటమ్ ఎరేజర్ ఎక్స్పెరిమెంట్. ఈ పరిశోధనలో జాన్ వీలర్ సాధారణ కాంతిపుంజం ముందు 2 చీలికలు స్ప్లిట్స్ ఉంచాడు. కాంతిపుంజంలోని ఫోటాన్కి 2 చీలికల్లో దేని నుంచి ప్రయాణించాలి అన్నది అదే నిర్ధారించుకోవాలి. ఆ 2 చీలికల నుంచి ఫోటాన్ ఒకటే బయటికి వచ్చి తరంగాల రూపంలో ముందుకు కదలాయి. డిటెక్టర్ 1కి ఒక చీలిక దగ్గర కదిలే ఫోటాన్ యొక్క కదలిక తెలిస్తే అది స్క్రీన్ మీద ఒక నమూనా రూపంలో కనబడుతుంది. ఒకవేళ ఫోటాన్ ఏ దిశలో వెళుతుందో తెలియకపోతే స్క్రీన్ మీద ఇంటర్ఫరెన్స్ రూపంలో గజిబిజిగా మసగ్గా ఉంటుంది. ఆ తర్వాత జాన్ వీలర్ ఆ 2 చీలికల ముందు ఒక ఫోటాన్ యొక్క 2 క్వాంటమ్ ఎంటాగ్లెంట్ ఫోటోస్ను చీల్చే బేరియం బోరేట్ సైకిల్ను ఉంచాడు. ఇక్కడ ఒకవేళ డిటెక్టర్ 1, 2, 3, 4 ఉంచితే డిటెక్టర్ 1 వరకు చేరుకునే క్వాంటమ్ ఎంటాగ్లిడ్ పార్ట్ మిగిలిన ఇతర డిటెక్టర్లను కూడా చేరుకోవాలి. ఎందుకంటే డిటెక్టర్ 2, 3, 4లో ఏదైతే నమూనా మనకు కనబడుతుందో అదే నమూనా డిటెక్టర్ 1లో కూడా కనిపించాలి. ఎందుకంటే ఇవన్నీ క్వాంటమ్ ఎంటాగ్లెడ్ పెయిర్ కాబట్టి. ఇందులో జాన్ వీలర్ డిటెక్టర్ 1, 4 సెటప్ ఒక ప్రత్యేక రీతిలో అమర్చాడు. ఫోటాన్స్ వాటంతట అవే ఈ డిటెక్టర్ను చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశాడు. అందువల్ల ఏ చీలిక ద్వారా ఏ ఫోటాన్ వస్తుంది అన్నది పసిగట్టలేం. దానివల్ల ఆ పాత్ ఇన్ఫర్మేషన్, దారి యొక్క సమాచారం ఎరేజ్ తుడిచిపెట్టబడుతుంది. అప్పుడు ఇంటర్ఫేస్ పార్ట్నర్ మాత్రమే కనబడుతుంది. అయితే డిటెక్టర్ 2, 3ని కూడా మొదట చీలిక యొక్క ఫోటాన్ 2 మీద, రెండవ చీలిక యొక్క ఫోటాన్ 3 మీద పడేట్టుగా మార్చారు. అంటే రెండిటికి ఫోటాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు.
ఆ సమాచారం ఒక నిర్దిష్ట పదార్థ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ పూర్తి పరిశోధన గురించి ఒక అవగాహన వచ్చింది కదా. అలాగే డిటెక్టర్ 2, 3, 4 నుంచి ఫోటాన్స్ క్వాంటమ్ ఎంటాంగిల్డ్ కంట్రోలర్ పార్ట్గా డిటెక్టర్ 1ను కోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సాధారణ ప్రశ్న, డిటెక్టర్ 1, 4లో ఇంటర్ఫేజ్లో కనిపిస్తుంది, 2, 3లో నిర్దిష్ట పదార్థ రూపంలో కనిపిస్తుందా? ఎందుకంటే అక్కడ విడుదలయ్యే ఫోటాన్స్ క్వాంటమ్ ఎంటాంగిల్డ్ కాబట్టి తరంగాల రూపంలో అలాగే జరగాలి. ఇక్కడ జాన్ వీలర్ ఒక మెలిక పెట్టాడు. అతను ఇతర డిటెక్టర్ల కన్నా డిటెక్టర్ 1ను చీలికను కొంచెం దగ్గరగా మార్చాడు. దానివల్ల ఫోటాన్స్ ముందుగానే డిటెక్టర్ 1 నుంచి చేరుకుంటాయి. డిటెక్టర్ 2, 3కి ముందే ఫోటాన్స్ ముందుకి వస్తున్నాయో లేదో తెలుసు కాబట్టి 2, 3, 4 నుంచి విడుదలయ్యే ఫోటాన్స్ క్వాంటమ్ ఎంటాంగిల్డ్ కాబట్టి డిటెక్టర్ 1 వరకు ఒక పదార్థ రూపంలో వెళ్ళాయి. అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి వెళ్లే సమాచారాన్ని అందిస్తున్నాయి. అంటే ఎఫెక్ట్, ప్రభావం, కాజ్, కారణం కన్నా ముందే నిర్ణయించబడింది. దాన్నే భౌతిక శాస్త్రవేత్తలు ఇంటర్ క్యాజువాలిటీ అంటున్నారు. ఈ పరిశోధన ఎంత ముఖ్యమో ఇప్పుడు మనందరికీ అర్థమైంది. మన జీవితాలను యారో ఆఫ్ టైం, సమయం యొక్క బాణంతో మాత్రమే చూస్తాం. అంటే సమయం ముందుకు మాత్రమే కదులుతుంది. అయితే భూమి ఎలా ఏర్పడింది, బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది, ఎన్ని పారాడాక్స్, విరుద్ధ స్వభావాలు ఏర్పడి ఉంటాయన్నది ఆలోచించాల్సిన విషయం. నిజంగా రిట్రో క్యాజువాలిటీ నిజమైతే విశ్వంలో 3 నియమాల మీద ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. అందులో ఒకటి సూపర్ డిటర్మినిజం. విశ్వంలో ప్రతి ఒక్కదానికి ఒక ఖచ్చితమైన సమయం ఉంటుంది. అలాగే ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది. దాని ప్రకారమే విశ్వం నడుస్తుంది కూడా. బ్రహ్మాండంలో ఇది ఒక టేప్ రికార్డర్లో సెట్ చేసి పెడితే ఎలా మనం ముందుకి వెనక్కి వెళ్ళగలమో అలాగే కొన్ని సంఘటనలు జరుగుతాయన్నది వాస్తవం. ఇక రెండవది ఇన్ఫర్మేషన్ పారాడాక్స్, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఉదాహరణకి A, B, Cలో A Bకి జన్మని ఇచ్చాడు అనుకుందాం, Bకి C జన్మనిచ్చాడు అనుకుందాం, భవిష్యత్తులో C Aను చంపేశాడు అనుకుందాం. ఇప్పుడు సమయాన్ని మనం C వైపు నుంచి గతంలోకి తీసుకువెళితే ఈ సంఘటనను కన్జర్వ్ చేయలేం. ఎందుకంటే భవిష్యత్తులో C Aను చంపేశాడు. అప్పుడు B ఎలా పుడతాడు, C ఎలా పుడతాడు? ఇక మూడవది థర్మోడైనమిక్స్లోని రెండవ నియమం, ఎంట్రోపీ కూడా గతి తప్పుతుంది. దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ఇంక్రీసెస్ విత్ టైం. సమాచారం ఎప్పుడూ సమయంతో పాటు పెరుగుతుంది. ఇక్కడ సమాచారాన్ని భవిష్యత్తులోకి తీసుకువెళ్లడం అసంభవాన్ని తేలింది. నాలుగవది ఐన్స్టీన్ స్పెషల్ రిలేటివిటీ థియరీ. ఇప్పటి వరకు విశ్వం గురించి మనం తెలుసుకున్నదంతా తప్పు అని తేలుతుంది. అందువల్ల రిట్రో క్యాజువాలిటీ గురించి ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి. దీని మీద ఉన్న ఎన్నో ఆర్టికల్స్ని పరిశీలించండి. అది నిజమని తెలుస్తుంది. అంధవిశ్వాసాలతో, మూఢనమ్మకాలతో ఉంటే సైన్స్లోని కొన్ని విషయాలు అర్థం కావు. అయితే రెట్రో క్యాజువాలిటీ గురించి మరింత తెలుసుకునేందుకు మనకు సహాయపడేది కోపర్నికన్ ఇంటర్ప్రిటేషన్. దీని ప్రకారం జాన్ వీలర్ చెప్పినట్టు సమాచారం గతంలోకి ప్రయాణిస్తుంది. అది భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. అయితే డెడ్లీ చాయిస్ క్వాంటమ్ ఎరేజర్ ఎక్స్పెరిమెంట్లో కొన్ని తప్పులు కూడా లేకపోలేదు. అందులో మొదటిది, ఈ పరిశోధనలో ఒక ఫోటాన్ BBO క్రిస్టల్ దగ్గర ఉంటుంది. అది చీలికలోకి వెళ్లి 2 క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ లాగా మారిపోతుంది. ఇదేమీ క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఎక్స్పెరిమెంట్లో కొత్తదేమీ కాదు. అయితే BBO క్రిస్టల్ దగ్గర నుంచి ఫోటాన్ ఏ చీలిక నుంచి వచ్చిందో ఆ సమాచారం వచ్చే ఫోటాన్ అసలు తెలియదు. అప్పుడు అన్ని డిటెక్టర్లకు ఒకే విధమైన పదార్థం కలిగి ఉండాలి. అది కూడా నాన్ ఇంటర్ఫేజెస్ ప్యాటర్న్ రూపంలో. అయితే కొన్ని పదార్థాలు మాత్రమే ఇలా కనిపించడానికి కారణమేంటి? దీనికి ఈ పరిశోధన సమాధానం ఇవ్వలేకపోయింది. కొంతమంది భౌతిక శాస్త్రవేత్తల ప్రకారం డిటెక్టర్ 2 నుంచి ఫోటాన్స్ 1 వరకు చేరినప్పుడు, అలాగే డిటెక్టర్ 3 నుంచి 1 వరకు వెళ్ళినప్పుడు కొంత సమాచారం తుడిచివేయబడుతుంది. వాటి వల్ల వాటి తరంగ సామర్థ్యం తగ్గిపోతుంది. అప్పుడు డిటెక్టర్ 1 దాని డిటెక్టర్లతో పాటు నాన్ ఇంటర్ఫేజెస్ ప్యాటర్న్ని చూపెడుతుంది. ఒకవేళ మొదటి చీలిక ద్వారా డిటెక్టర్ 2, 1 యొక్క ఫోటాన్లను మాత్రమే గమనించాలి అంటే అప్పుడు రెండవ చీలిక గురించి పక్కన పెట్టేయాలి. అలాంటప్పుడు ఇది రెట్రో క్యాజువాలిటీ ఎలా అవుతుంది? దీన్ని తెలుసుకునేందుకు కొంతమంది శాస్త్రవేత్తలు రెట్రో క్యాజువాలిటీ గురించి మరింత అధ్యయనం చేస్తారు. ఒకవేళ డిటెక్టర్ 2, 3లను ఒకదానిపై ఒకటి ఉంచితే ఏర్పడే నమూనా ఒకటే ఉంటుంది. అలాగే డిటెక్టర్ 1, 4 దగ్గర ఏర్పడే నమూనా ఒకటే ఉంటుంది. అంటే 4 డిటెక్టర్ల దగ్గర ఏర్పడే నమూనాలు ఒకటే ఉంటాయి. అందువల్ల ఏ సమాచారం గతంలోకి వెళ్లే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఒక్కోసారి శాస్త్రవేత్తలు తాము చెప్పేది నిజమని తేల్చడానికి డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. దీన్నే చెర్రీ పికింగ్ అంటారు. కాబట్టి గతం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి కానీ, సమాచారం గతంలోకి ప్రయాణిస్తుంది అని చెప్పడానికి కానీ ఖచ్చితమైన విధానమైతే లేదు. శాస్త్రవేత్తలు తమ సిద్ధాంతాలను బలపరుచుకునేందుకు డేటా ఫడ్డింగ్, డేటా ఫ్యాబ్రికేషన్ చేస్తారు. ఇది తప్పు కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ. ఒక శాస్త్రవేత్త నిజాయితీ మీద పరిశోధన చేస్తున్నప్పుడు ఆమె పబ్లిష్ చేసిన పేపర్ తప్పు అని
అందులో డేటా ఫ్రాడ్ అని కొట్టిపారేశారు. అందుకే ముందు ఏ విషయమైనా ప్రాథమికంగా నిర్ధారించుకోవాలి. సిద్ధాంతాలను, ప్రామాణికాలను అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు బలపరిచిన దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళంతా వాటి మీద చాలా అధ్యయనాలు చేసి నిర్ధారించుంటారు. ఇదే మీరే కనుక ఒక సైంటిస్ట్ అయితే మీకు ఆ దృష్టి మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ చాలా మంది ఎన్నో విషయాల మీద వివరణిస్తూ ఉంటారు, డేటా ఫ్లడ్జింగ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ నిజమని నమ్మిస్తూ ఉంటారు. అలాంటిది సైన్స్లో ఇంకెంతమంది ఎన్ని రకాలుగా తప్పుత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.